ప్రసారాన్ని ఎందుకు నిలిపేశారు అంటూ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారం ఆగిపోవడంపై వైఎస్ఆర్సీపీ పక్షం అనుమానం వ్యక్తం చేసింది. మండలి సోమవారం ప్రారంభమైన వెంటనే మిర్చి రైతుల సమస్యలు చర్చించాలి, ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం చైర్మన్ కొయ్య మోషేష్ బాబు తిరస్కరించారన్నటువంటి వార్తని, దాన్ని ఆ సందర్భంగా అక్కడ లైవ్ ఆగిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేవాడు కూటమికే జేజేలు అంటూ పట్టభద్ర ఎమ్మెల్సీల్లో తిరుగులేని టీడీపీ నాడు వైసీపీ హయాంలో 3 చోట్ల జయకేతనం, నేడు 2 స్థానాలు గెలుపు దిశగా పైన కృష్ణా గుంటూరులో అనూహ్య ఆధిక్యం, 1వ ప్రాధాన్యంలోని బంపర్ మెజార్టీ, ఉమ్మడి గోదావరిలోని భారీ ఆధిక్యంలో 2 చోట్ల అభ్యర్థులు నిలపలేని వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థులకి ఓటర్ల షాక్, లక్ష్మణరావు కొంప ముంచిన ఆ పార్టీ మద్దతు, ముమ్మార్లు ఎమ్మెల్సీగా బలమైన నేపథ్యం అయినా వైసీపీ ముద్రతో విద్యావంతులు దూరం, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీపై వైసీపీ వింత ప్రచారం, పీఆర్టీయూ ఏపీటీఎఫ్ అభ్యర్థులు ఇద్దరికీ టీడీపీ మద్దతు, పీఆర్టీయూ విజయాన్ని ఓటంగా చెప్పుకుంటూ వైసీపీ సంతృప్తి, ఆ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థికి 3వ స్థానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓ పక్కన వీళ్ళే చెప్తున్నారు వాళ్ళు పోటీ నిలపలేదని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న పెట్టి ఇదిగో వీళ్ళకి మద్దతు ఇస్తున్నామని అన్న చెప్పిందా? వీళ్ళే ఊహించేస్తారు. అక్కడేమో తెలుగుదేశం జనసేన ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు రఘువర్మకి మద్దతు అని చెప్పి, ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేశారు, మీటింగులు కూడా పెట్టారు రఘువర్మకి తెలుగుదేశం పార్టీను జనసేన. అదేమో అట్లేమీ లేదని ఇందాక ఈనాడులోనేమో తెలుగుదేశం ఎట్ట అంటుందని రాస్తే వీళ్ళు ఏకంగా వీళ్ళే నెత్తినేసేసుకుని కార్యకర్తల్లాగా రాసేశారు. ఇదే ఉంటుంది వీళ్ళ విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే